గైస్ వెల్కమ్ బ్యాక్ టు సో కాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే, అలాగే నన్ను చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరి ఎందుకు లేటు, మీరు లైక్ ఇచ్చేసి హైప్ చేసేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. మేమైతే బయలుదేరిపోయాం ఉదయాన్నే, ఎర్లీ మార్నింగ్ అనమాట. మా ఫ్లైట్ 9 o'clockకి, బట్ 7కి అంతా మనం అక్కడ ఉండాలి. 7 కంటే ఇంకా ముందే ఉండాలి. 9:50కి ఫ్లైట్, 7కి ఉండాలి. 3 hours ముందు ఇంటర్నేషనల్ ఫ్లైట్కి. కాబట్టి మేమైతే ఉదయం 4 గంటలకే లేచాం. అండ్ 6కి అంతా మేము ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఫుల్ మంచు అది ఉంది. అండ్ డ్రైవర్ని అయితే పిలిచి, అమ్మ డ్రైవర్ వస్తున్నారు అండ్ బండి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర పెట్టేస్తారనమాట. సో అలా నేను ప్లాన్ చేసుకుంటాను. ఎప్పుడైనా లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు, దగ్గర ట్రావెల్ చేసినప్పుడు కార్ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో నేనే పెట్టేస్తానమాట. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం ఉదయానికే. ఎప్పుడైనా జర్నీ స్టార్ట్ అవుతుందంటే ముందు రోజు అసలు నిద్ర పట్టదు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. ఎస్, మా జర్నీ ఇండియా టు దుబాయ్. అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ ముగ్గురం స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ అయితే నా జర్నీయే కన్ఫర్మ్ అయింది. నేనే వెళ్తాం అనుకున్నాను. చిన్ను పిలిచారు కాబట్టి వెళ్దాం అనుకున్నా. అండ్ నాది కూడా అసలు లేదు, ఎందుకంటే అసలు ఇప్పుడైతే వెళ్తాను అలా ఏం లేదనమాట. దుబాయ్ రా అని అడిగారు. ఇప్పుడు ఎందుకులే అని మా మధ్య డిస్కషన్, చాలా ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్స్, చాలా డిస్కషన్స్ జరిగిన తర్వాత ఓకే అనుకున్నాము. అనుకున్న తర్వాత అండ్ పిల్లలు కాలేజ్ నుంచి వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు ఇంటర్న్షిప్ ఉంది. ఇద్దరికి వేరు దగ్గరలో ఇంటర్న్షిప్ ఉంది. సో అప్పుడు ఒక అనుకున్నాం అనమాట. ఆ ఇంటర్న్షిప్లు కన్ఫర్మ్ అయిపోయాయి, అన్నీ అయినాయి. ఇద్దరిని క్యాన్సిల్ చేయించి చాలా బతిమలాడి వాళ్ళకి ఆల్ టుగెదర్ ఉందాము ఈ నెల రోజులైనా, సంవత్సరంలో అందరం ఇటు అటు, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉంటున్నా, మీరు అందరూ ఎవరు బిజీలో ఉంటున్నారు, నలుగురం కలిసి ఉందామని అడిగితే అందరూ ఒప్పుకున్నారనమాట. పిల్లలిద్దరూ ఇంటర్న్షిప్ క్యాన్సిల్ చేసుకొని చిన్ను కంపెనీలో ఇంటర్న్షిప్ చేశారనమాట. ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత చిన్ను కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు వాళ్ళు. సో కాబట్టి ముగ్గురం దుబాయ్ బయలుదేరిపోయాము. వాళ్ళని బతిమలాడి అయితే సో ఫైనలీ ఒప్పించి నలుగురం కలిసి ఉందాము అన్నదే మెయిన్ ఇక్కడ అనుకున్నాం అనమాట. సో అందుకని నలుగురం హ్యాపీగా దుబాయ్లో కలిసి ఉంటున్నాము. సో మంచి వీడియోస్ అయితే కొన్ని చేస్తున్నాను. అది కూడా వాళ్ళని బ్రతిమలాడుతున్నాను అనమాట. వాళ్ళ ముగ్గురు ఫోటో షై పీపులే, కెమెరా షై పీపులే. అండ్ అంత లైక్ సోషలైజ్ కాదు. వాళ్ళని నేను మోటివేట్ చేసుకుంటూ, పుష్ చేసుకుంటూ అయితే మన వీడియోస్ కోసం అని అడుగుతా ఉన్నాను. అండ్ ఆల్ టుగెదర్ మంచిగా ఒక ఇంటర్వ్యూ మేక్ చేస్తున్నాము. పిల్లలు క్వశ్చన్స్ అడుగుతుంటే, అలాగే ఫస్ట్ మన ఛానల్లో ద బ్యూటిఫుల్ Q&A ఉండబోతోంది. మీరు అడిగిన లాస్ట్ 10 monthsగా 1 yearగా అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా, అండ్ మా ఫ్యామిలీ, మా ఇన్కమ్, ఎవ్రీథింగ్ ఇందులో అయితే ఇంటర్వ్యూలు అయితే షేర్ చేసుకోబోతున్నాను. మంచి వీడియో అయితే రాబోతుంది. అలాగే చిన్న షార్ట్స్ అవి అప్లోడ్ చేశాను కదా, మంచిగా వచ్చినాయి. మీ అందరి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు. కొన్ని కామెంట్స్ అయితే ఇక్కడ నేను చదువుదాం అనుకుంటున్నా. ఉమాదేవి యాదవ్, E999 గారు, చిలక గోరింక లాంటి జంట ఇలాగే కలకాలం ఉండాలి. ఇంత క్యూట్ రెస్పాన్స్, ఇంత అమేజింగ్ రెస్పాన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. అలాగే చాలా బ్యూటిఫుల్ కామెంట్స్ ఉన్నాయి. కొన్ని అయితే నేను చదువుతున్నాను, అన్నీ చదివేయలేము కాబట్టి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే మన వెల్ విషర్స్, అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు నవ్వితే చాలా అందంగా ఉన్నారు, బై హార్ట్ మీరు నవ్వుతున్నారు, లేకపోతే బావగారు మీరు లైక్ ఏదైతే బాండింగ్ బాగుండింది, అలాగే ప్రతి ఒక్కరూ చాలా మంచి కామెంట్స్ పెట్టారు. సో అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ కెమెరా, దిస్ ఈజ్ నాట్ ఫర్ లైక్ ఏంటంటే షో టు ద పీపుల్. దిస్ ఈజ్ 100% ట్రూత్ ఇన్ అవర్ లైఫ్. వాట్ హ్యాపెండ్ అనేది నేను షో చేస్తున్నాను. సో చాలామంది అటు దిష్టి తగలేస్తుంది, సో దట్ ఈజ్ చాలామంది చెప్తున్నారు. లైక్ ఏంటంటే అది చాలా మీ మనసులోంచి వచ్చిన మాట, డెఫినెట్లీ అది నేను కాదనట్లేదు. కానీ వన్ మోర్ థింగ్ ఏంటంటే 20 years అవుతుంది మా పెళ్ళై. సో వీఆర్ హెల్దీ. అంటే చాలామంది ఓకే లైఫ్ బీయింగ్ గడుపుతూ ఉంటారు, నేను కాదనట్లా. అంటే చాలామంది మంచిగా ఉంటారు, చాలామంది ఇంటర్నల్ థింగ్స్ ఉంటాయి, అయినా కూడా బయట సొసైటీ కోసం మంచిగా ఉంటారు. ఇలాంటి ఎన్నో ఎంతోమంది లైఫ్లో జరుగుతూ ఉంటాయి. బట్ నేనేం చెప్తున్నానంటే బై హార్ట్ హెల్దీలీ, అంటే లైక్ పాజిటివ్లీ వీఆర్ 100% గుడ్ ఉంటున్నాము అని చెప్తాను నేనైతే. సో అది ఎలా ఇంటర్నల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది రాకపోయినా, బట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ షోయింగ్ టు పీపుల్. ఎవరైతే న్యూ జనరేషన్స్, ఎవరైతే
కపుల్స్ ఉంటారో వాళ్ళకి నేను జస్ట్ చూపిద్దామని అదొక థింగ్. అది ఓకే, దట్స్ యాక్టింగ్ ఫర్ సాంగ్ అనమాట. బట్ కాకపోతే వీఆర్ ఇంటర్నల్లీ వీఆర్ లైక్ దట్ ఓన్లీ. సో దట్ ఈస్ నేను అది అందరికీ కపుల్కి చెప్పేది అది. సో బీ సేఫ్, అలాగే బీ హ్యాపీ అండ్ బీ స్మైల్, నేనైతే చెప్తాను. అండ్ బీ హెల్దీ, దట్ ఈస్ ద థింగ్. హెల్దీ అంటే అన్ని థింగ్స్ వస్తాయి అందులోకి. లైక్ హ్యాపీగా ఉండడము అండ్ మానసికంగా సంతోషంగా ఉండడము, ఒకరినొకరు అర్థం చేసుకోవడము, ట్రస్ట్, ఇవన్నీ హెల్దీ థింగ్లోకి వస్తాయి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో గైస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ కామెంట్స్ అయితే చెప్తాను. శాంతి గొట్టుముక్కల గారు, గాడ్ బ్లెస్ యూ బోత్, సో క్యూట్, 100 years ఇలాగే ఉండాలి వితౌట్ దిష్టి. ఎంత అమేజింగ్ పీపుల్ కదండి, ఎంత మంచి పీపుల్. అసలు వాళ్ళ మధ్య నేనున్నందుకు, అలాగే మీతో పాటు, మీ అందరితో పాటు నేను ఇలా ఉన్నందుకు చాలా 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 హ్యాపీ. మీ అందరి విషెస్ నేను తీసుకుంటున్నందుకు అండ్ మీ అందరి లైక్ ఏమంటారంటే ప్రేమ ఆదరణ నేను పొందుతున్నందుకు రియల్లీ ఐఎమ్ సో 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 హ్యాపీ. సాహిని అనంతలక్ష్మి గారు అయితే అమేజింగ్ అండి. అసలు ఆవిడ ఎక్కడి నుంచి వస్తాయో వర్డ్స్ తెలీదు. గ్రేట్. అసలు నిజంగా సబ్స్క్రైబర్స్ మీట్ పెట్టుకుందాము నేను అయితే, నాకు ఈగర్లీ ఐఎమ్ వెయిటింగ్ లైక్ బికాజ్ ఆఫ్ యూ పీపుల్, మీరందరి కోసం అని చెప్పి సాహిని అనంతలక్ష్మి గారు పెట్టారు. ఒకసారి చూసి స్కిప్ చేసేద్దాం అనుకున్నాను, కానీ 10 సార్లకు పైనే చూశాను. ఎవరన్నారండి రాజ్యం ఏది లేదు అని? విజయనగర సామ్రాజ్యం ఉంది కదా, అంతకన్నా పెద్ద సామ్రాజ్యాన్ని అనిల్ గారు నిర్మించారు. అందులో యువరాణి మీరే, మహారాణి కూడా మీరే, అలాగే నా మాటే శాసనం అంటూ శివగామి కూడా మీరే. ఇంకా వేరే చెప్పాలా? ఏమి కవిత్వం అండి ఆవిడ వాయిస్లో, ఆవిడ మాటల్లో, ఆవిడ మెసేజ్లో. ఇక్కడైతే చిన్ను కూడా ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. ఆయన మన ఇక్కడ నుంచి వచ్చారనమాట, కేరళ నుంచి వచ్చారు. సో మేమందరం ఒక దగ్గర కలిసి ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాము. అండ్ శ్రీపాద గారు, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి, తూ తూ తూ, అడారబుల్ కపుల్ అని పెట్టారు. వావ్, అసలు సింప్లీ సూపర్బ్ అండి. ఇంత మంచి పీపుల్ ఉన్నందుకు నిజంగా నాకు లిటరల్లీ ఏడుపు వస్తుంది. అంత సో 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 థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ మీ అఫెక్షన్కి. అండ్ తిను ససన్పూరి ప్రసాదరావు, తను చాలా కామెంట్స్ పెడతారు, ప్రతిదానికి కామెంట్ పెడతారు. లక్ష్మీ నరేష్ గుగ్గిలా గారు పెడతారు, ఇలా కొంతమంది కంటిన్యూస్ మనీ మల్టీ క్రియేషన్స్ పెడతారు. అండ్ సాహిని గారు పెడతారు, అండ్ ధనలక్ష్మి చొక్కరా గారు పెడతారు. అండ్ ఈ మధ్య ఫ్రీక్వెంట్గా కామెంట్స్ వీళ్ళందరూ పెడుతూ ఉంటారు. హాయ్ అక్క, ఎంత క్యూట్గా ఉన్నారో మాటల్లో చెప్పలేను. సార్ మీకోసం సింగర్, డాన్సర్, రైటర్, పోయట్, ఎవ్రీథింగ్ అన్నీ సార్ అవుతారు. యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అక్క. డెఫినెట్లీ హీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నిజంగానే మీరు అన్నట్టు. అలాగే జిఆర్ స్పెషల్ గారు కంటిన్యూస్గా పెడతారు. నైస్ కపుల్, దిష్టి తీయించుకోండి అక్క, దిష్టి తీయించుకోండి సిస్ అని పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. లిఖితేష్ పెబ్బిలి, హాయ్ సిస్టర్, వావ్ వెరీ రొమాంటిక్ బావగారు అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ డియర్. సో ఇలా ప్రతి ఒక్కరూ. అండ్ యామిని నాయుడు గారు, మీకు ఎవరి దిష్టి తగలకూడదు అక్క, లవ్ యూ అక్క. నిజంగా అసలు అంత ప్రేమను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి. సో కానీ సాయి ప్రసన్న 14Q గారు, సో క్యూట్ కానీ దిష్టి తీయించుకోండి అని చెప్పి. సో 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 థ్యాంక్ యూ. అలాగే ఆర్జే మింగ్ H11 గారు, వావ్ వెరీ నైస్ అక్క, స్టే బ్లెస్డ్ ఫర్ ఎవర్ అని చెప్పి. సో ఇలా ప్రతి కామెంట్ అయితే అసలు లిటరలీ నా హార్ట్ని టచ్ చేసిందండి. హ్యాపీ హోమ్ రాధికా శివకుమార్ గారు, బ్యూటిఫుల్ కపుల్, బోత్ లుక్స్ వెరీ క్యూట్ వైల్ స్మైలింగ్, ఐ లైక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ డియర్. పర్ణ వ్లాగ్స్ గారు, మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. ఇలా సో మచ్ కామెంట్స్. అలాగే జాహ్నవి గారు, యు ఆర్ సో లక్కీ అక్క అని చెప్పి. అండ్ నందు వ్లాగ్స్ గారు, లవ్లీ కపుల్ అని చెప్పి. అండ్ లక్ష్మీ ప్రసన్న పూతోట గారు, సో స్వీట్ ఆఫ్ యూ బోత్ అని చెప్పి. ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. మనీ మల్టీ క్రియేషన్స్, వావ్ పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారు అక్క అని. సో 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 థ్యాంక్ యూ. నిజంగా అండి అసలు ఇలాగే గాడ్ బ్లెస్ యూ బోత్, సో క్యూట్. సాహితీ గొట్టుముక్కల గారు, చెప్పాను కదా 100 years ఇలాగే ఉండాలి వితౌట్ దిష్టి అంటే, అసలు అది లోపల నుంచి ఉంటేనే అసలు అలా వస్తుందండి. అండ్ ధనలక్ష్మి పడమ నభూని గారు, చాలా క్యూట్గా ఉన్నారు, నేను 5 times చూశాను అని పెట్టారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్కి, మీ అందరి లవ్ అండ్ సపోర్ట్కి, అండ్ మీ అందరి దిస్ మచ్ ఆఫ్ ఎలా చెప్పాలి అంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను. సో 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 థ్యాంక్ యూ. మీ మధ్య నేనున్నందుకు, మీతో పాటు నా ట్రావెల్ నడుస్తూ ఉన్నందుకు ఐఎమ్ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పీపుల్ మధ్య నేనున్నాను. ఇద్దరం ఒకటి చేశాం కదా, ఎవరు కోప్పడతారు ఎక్కువ అని దానికోసం అయితే కళ్యాణి
తిరుమల రెడ్డి గారు, అసలు అలా అనిపించడం లేదండి సార్ని చూస్తే అని. నిజంగా సార్ అలా కాదండి, జస్ట్ ఫర్ కామెడీ అది అలా చేసామన్నమాట. అసలు చాలామంది అయితే ప్రతి ఒక్కరూ అదే అన్నారు, సార్ బావగారు అలా కాదు మీరే అవుతారు, అండ్ సార్ అలా కాదు మీరే అవుతారు. నిజంగా దట్స్ ట్రూ అండి. అండ్ మా హస్బెండ్ కూడా అదే అన్నారు. ఈవెన్ సాహిని గారు అయితే అయ్యో అన్యాయం అండి, అనిల్ గారి మీద అభండాలు వేసేస్తున్నారని చెప్పి 5 నిమిషాల వీడియోని 2 మినిట్స్లో గలగలమంటూ చెప్పేస్తారు. గలగల పారే ఆ గంగమ్మ శివయ్యని ఎత్తున పెట్టుకుంటే గలగల మాట్లాడే శుద్ధమైన అమృతమయిగా మార్చి అనిల్ గారు తన హృదయస్థానం మీకు ఇచ్చారు. ఆదర్శ దంపతులు అన్యోన్య దంపతులుగా వర్ధిల్లాలి. వావ్, అసలు ఓ మై గాడ్, ఇంకా ఏం మాటలు లేవండి నా దగ్గర. ఆవిడ నాకు తెలిసి షీ ఈజ్ పోయిట్ అనుకుంటా. తను అంత మంచిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తించారో లేదో కానీ నాకు తెలియదు, బట్ వాళ్ళ ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మన తాలూకా ఏదైతే నాలెడ్జ్ కానీ మన తాలూకా ఏదైతే పవర్ కానీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. సో గ్రేట్ సాహిని గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ లవ్. అండ్ గైస్, మేమైతే దుబాయ్ రీచ్ అయిపోయాము. సో మీ అందరి క్యూట్ కామెంట్స్, మీ అందరి క్యూట్ సపోర్ట్ మధ్య మన ఛానల్ అయితే హెల్దీ వేలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి, బికాజ్ నేను మేక్ చేయడానికి చాలా ఎఫర్ట్ అండ్ చాలా టైం టేకింగ్ అవుతుంది ఒక లాంగ్ వీడియోని మేక్ చేయడానికి. సో మీ అందరితో లాంగ్ వీడియోలో ఇంకొంచెం మనకి రీచ్ ఉండాలి అనేదే మన ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ఇన్ ద యూట్యూబ్. సో ఎందుకంటే అది మనకి లాంగ్ వీడియో వెళ్ళినప్పుడే నిజమైన లవ్ అండ్ అఫెక్షన్ మనకి పీపుల్ నుంచి దొరికినట్టు అనమాట. సో లైక్ షార్ట్ వీడియోస్ కామన్గా ప్రతి ఒక్కరు స్క్రోల్ చేస్తూ వస్తూ ఉంటాయి, దట్స్ నాట్ బిగ్ డీల్. బట్ లాంగ్ వీడియోస్ చూస్తూ ఉండండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నా మన వెల్ విషర్స్ అండ్ లవబుల్ పీపుల్. సో లాంగ్ వీడియోస్ డెఫినెట్గా చూడండి అండ్ లైక్ అండ్ హైప్ ఇవ్వడం అనేది అస్సలు మర్చిపోకండి, ఇంకొంతమందికి రీచ్ అండ్ పుష్ చేస్తుంది యూట్యూబ్. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న పీపుల్, మనం వీడియో పెట్టిన ఏదైతే 5 గంటలకు పెడుతున్నామో దాన్ని 2 డేస్కి ఒకసారి కాకుండా ఒక్కొక్కసారి 3 డేస్ అయిపోతుంది. బట్ యూ కెన్ ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియోని పూర్తిగా చూడడం, అలాగే లైక్ ఏదైతే పెట్టిన వెంటనే చూడడం వల్ల, లైక్ ఇవ్వడం వల్ల, హైప్ చేయడం వల్ల యూట్యూబ్ అంటే ఇంకొంతమందికి పుష్ చేస్తుందంట. సో సబ్స్క్రిప్షన్స్ అనేది అంత ఇంపార్టెంట్. సో లైక్ ఇవ్వడం ఎందుకు అంటే పుష్ చేయడం కోసం అని చెప్పి. సో దానికి కాబట్టి మీరు ఆ విధంగా సపోర్ట్, మీ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించాలని కోరుకుంటున్నాను. సో నేను పెట్టిన ఎఫర్ట్కి, నేను పెట్టిన ఏదైతే లేదు ఎలా అయినా యూట్యూబ్ చేయాలి అన్న దానికి మీ అందరి సపోర్టే చాలా హెల్ప్ అవుతుంది. ఊరికే చేసుకుని వెళ్ళిపోతే ఏముండదు కదా. సో మీ అందరి సపోర్ట్ ఇస్తుంటేనే నాకు పుష్నెస్ దొరుకుతుంది, నేను ఇంకా మంచిగా మేక్ చేయాలి. మినిమం 10 to 15K అయినా ఒక వీడియోకి వస్తున్నప్పుడు డెఫినెట్గా నాకు ఇంట్రెస్ట్ దొరుకుతుంది. ఇద్దరు లేదు 5,000 10,000 లోపల ఉండిపోతే వీడియో అనేది పుష్ అవ్వకపోతే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు పుషప్ దొరకదు, నాకు లైక్ మోటివేషన్ దొరకదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అది చాలా చాలా ఇంపార్టెంట్, దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ప్లీజ్ గివ్ పుష్ టు మీ. అండ్ అలాంటి సపోర్ట్ దొరుకుతుంటేనే దెన్ ఓన్లీ మనం ముందుకెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇన్ ద యూట్యూబ్. సో అలాగే ఇన్స్టాని కూడా నేను ఫోకస్ చేసి ఎవ్రీ డే 1 o'clockకి వీడియో అనేది పెడుతున్నాను. సో అది నేను బిజీ స్కెడ్యూల్లో ఉంటేనే తప్పితే మిస్ అవ్వట్లేదు. సో నిన్న ఈ మధ్యాహ్నం పెట్టలేకపోయానని చెప్పి ఈవినింగ్ పెట్టాను. బట్ ఎవ్రీ డే 1 o'clock అయితే వీడియో అనేది వచ్చేస్తుంది. నేను అది స్కెడ్యూల్లో పెట్టైనా కూడా పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇన్స్టా మీద కూడా మనం ఫోకస్ చేద్దాం. ఇన్స్టాలోని, ఫేస్బుక్లోని వీడియో వస్తుంది కాబట్టి అది కూడా, ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టాని కూడా మనం గ్రో చేసుకుంటూ ముందుకెళ్దాం. బికాస్ ఇన్స్టా ఈజ్ ఏమంటారంటే కొంచెం సోషలైజ్ ప్లాట్ఫామ్, అలాగే కొంచెం గ్రోత్ ఫాస్ట్గా ఉండే ప్లాట్ఫామ్ కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేస్తూ ముందుకెళ్దాం. ఇంతవరకు అసలు నాకు ఇన్స్టా ఇలాంటివన్నీ అసలు లేవు, సోషల్ ప్లాట్ఫామ్స్ లేవు నా దగ్గర. బట్ నేను ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాను కాబట్టి మీ అందరి సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి. అండ్ మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాం. మా సూట్ కేసెస్ చూసారా, ఒక్కొక్కరం 3 సూట్ కేసెస్ ఇంక్లూడింగ్ చిన్ను అయితే 2. టోటల్గా ఎన్ని ఉన్నాయో మా ముగ్గురివి 9 ప్లస్ చిన్ను 2, 11 సూట్ కేసెస్ అనమాట. సో పెద్ద బండి బుక్ చేసుకొని వచ్చేసాం. మేము అబుదాబీకి వచ్చేసాం, చిన్ను కూడా అక్కడికే వచ్చేసారు. డైరెక్ట్గా ఇంకా అక్కడ నుంచి ఇంటికి రీచ్ అయిపోయాం. ఫైనల్లీ ఉదయాన్నే కాబట్టి కొంచెం నిద్ర ఉండదు, స్ట్రెయిన్ అయిపోతాము. అండ్ రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇప్పుడు ఆల్ టుగెదర్ ఉండడానికి వీఆర్ సో హ్యాపీ మేమైతే. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చిన జర్నీ ఏంటంటే, ట్రావెలింగ్ ఏంటంటే, మేము దుబాయ్ రీచ్ అయినాక మేము అనుకున్నాం అందరం కొంచెం హెల్దీగా ఉందాము, అందరం జిమ్కి వెళ్దాము. సో ఇలా అనుకున్నాం అనమాట. అందుకని మా అందరికి జిమ్ షూస్ ఉన్నాయి, ఒక మీరాకి లేవు. అందుకని మీరా ఫస్ట్ అయితే స్కెచెస్కి వచ్చేసాం. స్కెచెస్ ఇచ్చే కంఫర్ట్ ఇంకా ఏది ఇవ్వదండి, దిస్ ఈజ్ నాట్ ప్రమోషన్. బట్ ఎవరైనా షూస్ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు స్కెచెస్లోకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎక్కువ మోడల్స్ లేకపోవచ్చు కానీ కంఫర్ట్ ఈజ్ అమేజింగ్ ఉంటుంది.
సో స్కెచెస్కి వచ్చేసాం అండ్ షూస్ చాలా బాగా నచ్చినాయి అంట. ఇవి మంచి కలర్ చిన్న పర్పుల్ షేడ్లో ఉండినాయి, బాగున్నాయి. సో అవైతే మీరా తీసుకుంది. ఇది గైస్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ కీప్ సపోర్టింగ్. అలాగే కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. పాత వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ఉంటే కానీ హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది యూట్యూబర్స్ చెప్తారు కామెంట్ చేయండి అని చెప్పి, ఎవరు రిప్లై చేయరు. బట్ ఐ విల్ ఆల్వేస్ రిప్లై టు యూ. సో ఐ విల్ ట్రై టు, అంటే ప్రతి కామెంట్కి కనపడకపోతే లేదు కానీ అన్ని కామెంట్స్కి రిప్లై చేస్తాను. సో అది నేను డెఫినెట్గా ఈరోజే కాదు, ఎన్ని ఫ్యూచర్లో ఎంత ముందుకు వెళ్ళినా మీ అందరికీ రిప్లై చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఇన్స్టాలో కూడా డెఫినెట్గా నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇలాగే మనం హెల్దీ వేలో ముందుకెళ్దాం. మన సో కాల్డ్ సుధా ఛానల్ నేమ్ అయితే తొందరలో మార్చుదామని అనుకుంటున్నాను. సో అది చూద్దాము. మంచి నేమ్ సజెస్ట్ మీరు అందరూ చేస్తూ ఉంటే మంచి నేమ్ నేను కూడా అనుకుని ఒకరోజు మంచి రోజు నేమ్ అనేది మార్చుదామని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. మరింత బ్యూటిఫుల్ వీడియోతో, మరింత కొత్త వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు పాత వీడియోస్ కొత్త వీడియోస్ తిరగేస్తూనే ఉండండి. స్టే ట్యూన్ టు సో కాల్డ్ సుధా. లవ్ యూ ఆల్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్. సబ్స్క్రైబ్.